హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ వంటిల్లు. నేను మీ స్వప్నాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా కర్రీ ఫ్రెండ్స్. చాలా యమ్మీ అండ్ డెలిషియస్గా ఉంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజీకి చేరుతుంది. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ అనేవి నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఇంకో స్టైల్లో ఒక రెసిపీ ఉంది, అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు ఆయిల్ కూడా వద్దు అనుకుంటే 2 స్కిప్ చేసేసి బటర్తో కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా చేసినా కూడా ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా పన్నీర్ ముక్కలని కాస్త పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా 2 వైపులా కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలాని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేస్తే వాటిలో ఉండే ఫ్లేవర్ అనేది మన కర్రీలోకి యాడ్ అయ్యి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒక 10 జీడిపప్పులు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి గాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. మన ఆనియన్ పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది, త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2 టమాటోస్ అలాగే ఒక 10 జీడిపప్పులను వాటర్లో నానబెట్టి మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించాలి. మనం వేసిన పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతేనే మనకి మసాలా అనేది చక్కగా వేగినట్టు. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కదా, మన టమాటో పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే సాల్ట్ ముందు వేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి ఒక జస్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది పూరి, చపాతీ, పుల్కా, రైస్ దేంట్లోకి కూడా బాగుంటుంది. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకొని జస్ట్ కలిపి 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇంకంతే, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.